హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ది పవన్ ట్రావెల్ విలాగ్స్. ఈ రోజు అయితే మనం ఒక బస్ జర్నీ చేయబోతున్నాం. ఎక్కడి నుంచి అనుకుంటున్నారా? ఇదైతే గూడూరు బైపాస్ రోడ్. ఇక్కడ నుంచి నేను బెంగళూరు అయితే వెళ్తున్నా. మీరు తమిళలో చూసే వచ్చారు కదా. ఈ వీడియో అయితే అదిరిపోద్ది నైట్ వీడియో. అండ్ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, అనగనగా ఒక ఊరు, ఆ ఊరే గూడూరు. గూడూరులో ఉన్నాడు ఓ బాలుడు, వాడే నువ్వు. ఎప్పటి నుంచో బీటెక్ అయిపోయి ఖాళీగా ఉన్నాం, జాబ్ కోసం సెర్చ్ చేస్తుంటే ఎడారిలో నీటి బొట్టులా తగిలింది ఓ జాబ్ ఆఫర్. అది చూస్తే బెంగళూరు, నువ్వు చూస్తే గూడూరు. మరి ఎలారా బాబు అని రైట్ టికెట్ బుక్ చేసుకుందాం అనుకుంటే చాలా దొబ్బి అన్నారు. మరి బస్సు పోదామంటే పాకెట్ తడిచిపోతుంది. మరి ఒక్క రోజులో ఒక్క నైట్లో ఎలా వెళ్ళాలని యూట్యూబ్ ఓపెన్ చేసి హౌ టు గో గూడూరు టు బెంగళూరు విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ అని కొట్టగానే వచ్చింది మన వీడియో. ఈ వీడియో కాన్సెప్ట్ ఇదే. అదే మనకు నైట్ అయితే బస్సెస్ ఉంటాయి లాంగ్ జర్నీస్ చేయడానికి. ఇప్పుడు బెంగళూరుకి అయితే మనం 10:30కి అయితే మనకు బస్సు ఉంది. అది ట్రావెల్ నేమ్ వచ్చేసి రాజేశ్వరి ట్రావెల్స్ అనే బస్సులో అయితే మేము వెళ్ళిపోతున్నాం. బస్ నెంబర్ వచ్చేసి 7766 బస్ నెంబర్. అయితే మనం జర్నీ అయితే నాన్ ఏసీ చేయబోతున్నాం. ఇప్పుడు ఏసీ కాదు, కానీ మనది స్లీపరే అనుకుంటున్నా, స్లీపర్ అని. కానీ ఏముందో తెలీదు. పోయి అయితే చెక్ చేద్దాం. లెట్స్ గో టు ద వీడియో. గాయస్, మనమైతే ఇప్పుడు బైపాస్లో అయితే ఉన్నాం. మనకు ఇటు సైడ్ అయితే వచ్చాం. ఇది వచ్చేసి చెన్నై కోల్కతా హైవే NH16 అనమాట. అయితే మనం బస్కి అయితే ఇంకా చాలా అంటే చాలా టైం ఉంది. అంటే మేము ముందే వచ్చేసాము, 1 అవర్ టైం అయితే ఉంది. కావేరీ బస్ కూడా వచ్చింది మన బైపాస్ మీదకైతే. మనకు ఇక్కడ ఏంటంటే గూడూరు లోపలికైతే వెళ్ళవు ప్రైవేట్ బస్ అని. ఈ బైపాస్ మీద అయితే ఆపుతాయి. మనకి ఇక్కడైతే స్టాప్ ఉంటుంది మన జర్నీస్ ఇక్కడ నుంచి లాంగ్ చేయాలనుకుంటే. ఇంకా ½ అవర్ అయితే ఉంది మన బస్ రావడానికి. అంతలోనే గో టూర్స్ అండ్ ట్రావెల్స్ అనే బస్ అయితే వచ్చింది. సూపర్ అంటే సూపర్ ప్రీమియంగా అయితే ఉన్నాయి. ఈ బస్సెస్ అన్నీ చూస్తే ఏంటంటే ఒకటే నెంబర్ ప్లేట్, అంటే సీరియల్ నెంబర్స్ చేంజ్ అవుతున్నాయి. 7688 అలా 77 అట్లా ఈ చేంజ్ అవుతూ ఏంటంటే ఇవన్నీ ఎక్కడవంటే మన సైడ్ కాదు, నల్గొండ కాదు నాసిక్, పాండిచ్చేరి ఇలా అయితే బై స్టేట్స్ అయితే ఉన్నాయి. అక్కడైతే మనకు రిజిస్ట్రేషన్ తక్కువ అవుతుంది. ఇట్లా మాటలోనే గవర్నమెంట్ బస్ అయితే వచ్చింది, APSRTC బస్. మన గూడూరు లోపల బస్ స్టాండ్కి అయితే వెళ్తుంది. అన్ని బస్సులు వస్తున్నాయి మనం ఈ గవర్నమెంట్ బస్. అలా పల్లి వెలుగు బస్ అయితే వచ్చింది. గో టూర్స్ అండ్ ట్రావెల్ బస్ అయితే వెళ్ళిపోతుంది. అది వచ్చేసి ఒక 5 మినిట్స్ అయితే ఆగింది, వెళ్ళిపోతుంది. ప్యాసింజర్స్ ఎక్కించుకొని ఇంకా ప్యాసింజర్స్ అయితే చాలా మంది ఉన్నారు మన బస్సు లాగే ఇంకా చాలా బస్సులకి. మరి మన బస్సు ఎప్పుడు వస్తుందో గాయస్. ఒక బస్సు అయితే వస్తుంది, మన బస్సుకు కూడా టైం అయిపోయింది. మంది అనేది రాజేశ్వరి బస్సు గాయస్. 5 మినిట్స్ అయితే లేట్లో ఉందంటే లేట్గా వచ్చింది. 10:30కి రావాల్సింది 10:35కి అయితే వచ్చింది. 7766 శరత్ రా, ఇదేరా టికెట్ చూపి 5 ఎక్కువ చెప్తా. ఎక్కువ తర్వాత ఎక్కురా తర్వాత చూపించు. పవన్ శరత్. మన టికెట్స్ అయితే క్రాస్ చెక్ చేసుకున్నాము. ఓకే, సెట్ అయితే అయిపోయింది. మనదైతే అప్పరు. మనం అయితే ఇప్పుడైతే పైకి అయితే వెళ్ళిపోతాం. పైకి వెళ్ళైతే వీడియో ఫుల్గా అయితే షూట్ చేస్తాం తర్వాత ఎక్కిన తర్వాత. ఇప్పుడైతే మనం బస్సులోకి అయితే వచ్చేసాం. ఇది వచ్చేసి మనకు స్లీపర్ అనమాట. కానీ అంతేం లేదు. ఎందుకు అంటే ఇది 500 రూపీస్ టికెట్ వచ్చేసి. చీప్ అంటే చీపెస్ట్ అఫోర్డబుల్ అనుకోవచ్చు. చీప్ అనమాట. దీంట్లో మనకు మెయిన్ ఉండాల్సింది ఫోన్ ఫిల్టర్స్ ఉన్నాయి, ల్యాంప్ ఒకటి ఉంది, ఛార్జింగ్ సాకెట్స్ అయితే ఉన్నాయి. ఛార్జింగ్ సాకెట్ అయితే ఫిట్ లేదు, నార్మల్ ఉంది. మనమైతే మామూలు అడాప్టర్ తెచ్చేది పెట్టుకోవచ్చు. ఇన్ని జర్నీలు అయితే బస్సు అయితే చూసుకుంటే ఓగుతా పోతుంది. అంత కంఫర్ట్ అయితే ఉండదు. మనకు కంఫర్ట్ కావాలంటే ఎక్కువ ప్రైస్ లోనే ఉంటుంది. మరి చూద్దాం ఎన్ని గంటలు వెళ్తుందో. మనకైతే ఇప్పుడు ఫస్ట్ స్టాప్ అయితే రాబోతుంది. అక్కడైతే నేను వీడియో స్టార్ట్ చేస్తాను. గాయస్, మన జర్నీలో ద ఫస్ట్ టోల్ గేట్కి అయితే వచ్చేసాం. ఇదైతే బోధనం టోల్ గేట్. గూడూరు దాటిన ఒక 10 కిలోమీటర్స్కి అయితే ఈ టోల్ గేట్ అయితే ఉంటుంది. ఈ టోల్ గేట్ ఎంతమంది తెలుసో కామెంట్ చేసేయండి. మరి మనమైతే ఇప్పుడు టోల్ గేట్ క్రాస్ చేసుకొని అయితే వెళ్ళిపోతాం. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి నాయుడుపేటలో అయితే మనం కలుసుకుందాం. గాయస్, ఇప్పుడైతే మనం నాయుడుపేట బస్ స్టాండ్ బైపాస్ సర్కిల్ దగ్గర అయితే ఆగున్నాము. ఇక్కడికి వచ్చేసి మనకు 11:30 అయింది టైము. మన జర్నీ స్టార్ట్ అయ్యేసిందంటే 1.5 అవర్ అయితే అవుతుంది. మన జర్నీలో ఫస్ట్ స్టాప్ అనుకోవచ్చు దీన్ని.
మన బైపాస్ మీద అయితే ఆపుతారు. మొత్తం మనకు 7.5 hours జర్నీ అయితే పడుతుంది. 10:15కి బయలుదేరి 5:45కి అయితే మనం బెంగళూరులో అయితే దించేస్తాం అని చెప్పారు. మరి ఎన్ని గంటల పోతుందో చూద్దాం. గాయస్ ఇప్పుడైతే నైట్ 1 అయితే అవుతుంది. ఇప్పుడు మనం తిరుపతిలోకి సిటీలోకి అయితే వచ్చున్నాం. మనకు మొత్తం ఇక్కడ నాయుడుపేట నుంచి తిరుపతికి 63 kilometers అట్లా ఉంటుంది. 1.5 hours జర్నీ. మనం కరెక్ట్గా అయితే ఆన్ టైం అయితే బస్ అయితే నడుస్తుంది. అప్రాక్సిమేట్లీ 5 minutes 10 minutes అట్లా. బస్ అయితే సూపర్ లాగుతున్నాడు. కానీ ఒకటే ప్రాబ్లం ఏంటంటే అటు ఇటు వాళ్తా పోతుంది. మనం 500 rupeesకి జర్నీ చేయాలంటే ఇంకా తప్పదు. వావ్ ఎట్లా ఉంచండి, సూపర్గా ఉంది కదా. గుడి అయితే అంటే మధ్యలో సర్కిల్ ఉంది. ఇది వచ్చి నాకు తెలిసి గాంధీ బొమ్మ సర్కిల్ అనుకుంటా తిరుపతిలో. మనమైతే సర్కిల్ అయితే కొడుతున్నాం. వావ్ సూపర్గా ఉంది కదా, చాలా బాగుంది. వచ్చేసి చూడండి, వావ్ టెంపుల్ అదిరిపోయింది అంతే. సూపర్ అంటే సూపర్గా ఉంది. గాయస్ ఇప్పుడే వెళ్ళి డ్రైవర్ని అయితే కనుక్కున్నాం. మనకు వచ్చేసి ఫుడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అంటే మనకు గూడూరు ముందే అయితే ఫుడ్ డిన్నర్ అయితే చేసేసారు. మనకి ఇంకా స్టాప్ అయితే ఎక్కడ లేదు. మార్నింగ్ ఉందన్నాడు 3-2 ఆ టైంలో అయితే స్టాప్ అన్నారు. ఇంకా మనం చూసాం కదా బస్, సేమ్ బస్ తిరుపతిలో అయితే ఉంది. అంటే సేమ్ అంటే ఇది వేరే అయ్యి ఉండొచ్చు. గుడ్ మార్నింగ్ గాయస్, ఐఎమ్ బ్యాక్ ఇన్ బెంగళూరు. 4:30 అట్టయితే అవుతుంది టైము. ఇంకో 1 hourలో అయితే మనం దిగేస్తాం. బెంగళూరు దగ్గరలో అయితే ఉన్నాం. జర్నీ మాత్రం చాలా అంటే చాలా వర్స్ట్గా జరుగుతుంది. వాంతింగ్ వచ్చేసినట్టు అయితే అయిపోయింది నాకు. ఇక్కడ చూడండి ట్రాఫిక్ అయితే బెంగళూరులో చాలా ఎక్కువ ఉంది. ఎంటర్ అయిపోయాం మనం సిటీలోకి. ఇది వచ్చేసి బెంగళూరు లోపలికి వెళ్ళే ముందు టోల్ గేట్. మరి ఈ జర్నీ మాత్రం నాకైతే అబ్బా చాలా అంటే చాలా వర్స్ట్ ఫీలింగ్ అయితే ఇస్తుంది. ఎందుకంటే వాంతింగ్ అయితే కన్ఫామ్ వచ్చేసింది. అసలు బస్సు అలా పోతుంది, తూగుతూ వాళ్తా అసలు చాలా కష్టం గాయస్. ఇట్లాంటి బస్సులో నాన్ ఏసీలో చేయడం అంటే నా తెలిసి ప్రిఫరబుల్ ఏంటంటే ఏసీలో చేయండి, డబ్బులు ఖర్చు అయినా సరే. ఇటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ తప్ప నార్మల్గా అయితే అట్లా పోండి. ఇంకా ఎమర్జెన్సీ అంటే మనం ఏం చేయలేం, జాబ్ కదా, ఏం చేస్తాం, వెళ్ళాల్సి వస్తుంది ఎట్లయినా, ఇన్ని కష్టాలు పడైనా సరే. గాయస్ ఇదైతే ఫ్రంట్ వ్యూ. మనం బెంగళూరు లోపలికి అయితే వచ్చేసాం. ఇక్కడ మొత్తం ఏంటంటే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. అది మనకు హైవేకో లేకపోతే మెట్రోకో నాకైతే తెలీదు. లోపలికి అయితే వచ్చేసాము. ఇంకా మనకు చాలా అంటే చాలా దగ్గరలో అయితే ఉన్నాం. ఇక్కడ స్టాపింగ్స్ వచ్చేసి మొత్తం బెంగళూరులో ఒక 6 or 7 స్టాపింగ్స్ అయితే ఉన్నాం. లాస్ట్ స్టాపింగ్ వచ్చేసి నాకు తెలిసి మార్తలే అనుకున్నా, నాకైతే కన్ఫామ్గా తెలియదు. చూసైతే చెప్పొచ్చు, కానీ మీకు తెలుసుంటే మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మనం బుక్ చేసుకునేటప్పుడు అక్కడ డ్రాపింగ్ అండ్ బోర్డింగ్ 2 అయితే చూపిస్తారు. అక్కడ మీకైతే ఉంటాయి ఆప్షన్స్, మీరు ఎక్కడైనా దిగొచ్చు అనమాట. నేనైతే మార్తలిలో అయితే దిగుతున్నా. మన తెలుగు వాళ్ళు ఎక్కువ దిగేది ఇక్కడే కాబట్టి, అంటే మీకు తెలియాలని. ఓకే, అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే, ఎప్పుడే నచ్చినట్టయితే అనిపిస్తే జస్ట్ లైక్ చేయండి. అండ్ ఇటువంటి కంటెంట్ ఇంకా కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి గాయస్. రైట్ నౌ బస్ అయితే మన బస్సు ఒక దగ్గర అయితే ఆపుంది. అది ఇది కేఆర్ పురం అయితే అనుకుంటా, ఏడైతే స్టాప్ అయితే ఉంది. ఇక్కడ నుంచి ఒక మెంబర్ని దింపేసి అయితే మనం అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా మన జర్నీ అయితే లాస్ట్ పాయింట్కి అయితే వచ్చేసింది. ఇంకో డ్రైవర్ అంటే ఏ నుంచి మళ్ళీ ఈయన పోతాడేమో అంటే మధ్యాహ్నం వెళ్ళిపోతుంది. గాయస్ జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే మా సోది కానీ కంప్లీట్ అయిపోయింది మేము మాట్లాడుకునేది. మరి ఈ జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే ఓకే అనొచ్చు. ఇక్కడైతే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఫైనల్లీ వీఆర్ ఇన్ బెంగళూరుకి అయితే వచ్చాం. ఈ బస్ వచ్చేసి రాజేశ్వరి ట్రావెల్స్. అండ్ మన 2:1 సీటింగ్, కింద వచ్చేసి సీటింగ్ ఉంటుంది 1, అండ్ డబుల్ వచ్చేసి మన స్లీపర్ అయితే ఉంటుంది. ఈ బస్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి చెప్పేదంటే అఫోర్డబుల్ కాబట్టి కొంచెం ఇబ్బంది అయినా ప్రాబ్లమే, ఏం చేయలేము. ఊగిపోతుంది బస్సు మొత్తం. అసలు మైండ్ అయితే లాస్, అసలు ఏం పని చేయలేదు. స్టమక్ కూడా గిరా తిప్పారు.
జర్నీ అయితే ఓకే ఓకే అంటే మరి ఇటువంటి కంటెంట్ కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దట్స్ ఆఫ్ టుడే, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ బెంగళూరు.